Hello everyone, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ ప్రిపేరింగ్ వెల్. వెల్కమ్ టు ద SSM లాజిక్స్ ఛానల్. నేను మీ నాగార్జున శివ. ఈరోజు ఈ వీడియో చేయడానికి 3 బిగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి, మనందరికీ సెక్షన్ కంట్రోలర్ యొక్క కీ వచ్చింది. సో ఈ కీ ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్ యొక్క ట్రెండ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్ యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఎన్ని మార్కులకు మనం ఉద్యోగం పొందొచ్చు, ఎట్ ప్రెజెంట్ మనం థింక్ చేస్తున్నట్టు, మనం ప్రిపేర్ అయితే ఫ్యూచర్లో మనకు ఉద్యోగం వస్తుందా రాదా, ఈ విషయాలన్నింటినీ కూడా ఇది మనకి చాలా బాగా తెలియజేస్తుంది. అండ్ రెండోది, ఈ సెక్షన్ కంట్రోల్ అనే ఎగ్జామ్ నేను రాశాను. నేను ఎంత స్కోర్ చేశాను, ఎందుకంటే ఈ స్కోర్ కూడా మీకు చూపించడానికి కారణం జస్ట్ నేను మీకు మ్యాథ్స్ చెప్తున్నాను, జనరల్ సైన్స్ చెప్తాను, జనరల్ అవేర్నెస్ చెప్తాను, రీజనింగ్ చెప్తున్నాను. సో ఇవన్నీ చెప్పడానికి నేను క్యాపబుల్ కాదా అన్న విషయం మీకు తెలుస్తుంది. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీ ప్రిపరేషన్కి నా వీడియోస్ మీకు వాల్యూ ఎడిషన్లో ఉంటాయా ఉండవా అనే విషయం కూడా మీకు అర్థమవుద్ది. సో ఈ విషయాలు మీకు చెప్పడం కోసం నేను ఈ స్కోర్ కార్డ్ అనేది మీకు చూపిస్తాను. నాకు ఎన్ని మార్కులు వచ్చాయన్న విషయం కూడా మీరు చూడొచ్చు. థర్డ్ థింగ్, ఫ్యూచర్లో మీరు ఎలాంటి ప్లానింగ్తో ముందుకెళ్ళాలి, ఈ ప్లానింగ్కి నేను ఏమి హెల్ప్ చేయగలను. లైక్ మీ అందరికీ షెడ్యూల్ అనేది నేను తయారు చేసి డే బై డే, ప్రతిరోజు ఆర్ డే బై డే ఆర్ వీక్లీ ఒక షెడ్యూల్ తయారు చేసి ఈ వీక్కి ఈ పలానా టాపిక్ నుంచి, మ్యాథ్స్ నుంచి ఇది, రీజనింగ్ నుంచి ఇవి, అండ్ జనరల్ సైన్స్ నుంచి ఇవి, జనరల్ అవేర్నెస్ నుంచి ఈ పలానా టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తే ఒక 7 to 8 వీక్స్ ఆర్ కొన్ని రోజుల్లో మీకు సిలబస్ అంతా ఒక పక్క ప్రణాళిక ప్రకారం కంప్లీట్ అయ్యేలాగా మీకు ఒక షెడ్యూల్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఈ విషయం నేను నా టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను. మోస్ట్లీ మీలో చాలామంది జాయిన్ అవ్వకపోవచ్చు, చాలామంది జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. జాయిన్ అవ్వలేని వాళ్ళు ఈ ప్లాన్ కోసం మీరు జాయిన్ అవుతారని చెప్పేసి మీకు ఈ అప్డేట్ ఈ వీడియోలో తెలుపుతున్నాను. సో ఈ విషయాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా వెయిట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్, SSM లాజిక్స్ అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ SSM లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఖచ్చితంగా అన్ని ఎగ్జామ్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మీ ప్రిపరేషన్ టిప్స్, మీ ప్రిపరేషన్ కావాల్సిన ఎక్స్ట్రా వాల్యూ ఎడిషన్ మెటీరియల్ అండ్ వీడియోస్ నేను పోస్ట్ చేసినట్టే మీకు తెలుస్తుంది. సో ఓకే, ఫస్ట్ మీరు నా స్కోర్ కార్డ్ చూడండి. నాకు ఎగ్జామ్ అనేది విశాఖపట్నంలో జరిగింది, వైజాగ్లోని. అండ్ 12వ తారీఖు 2 నెల 2026 సెకండ్ షిఫ్ట్ 1 గంట నుంచి 3 గంటల వరకు జరిగింది. మోస్ట్లీ నా షిఫ్ట్లో కొద్దిగా ఈజీగానే వచ్చింది, పేపరు కష్టంగా వచ్చిందని నేను చెప్పను. అండ్ ఇక్కడ చూడండి, టోటల్ 100 క్వశ్చన్స్కి అండ్ నేను అటెంప్ట్ చేసినవి 96 అండ్ నేను అటెంప్ట్ చేయలేనివి 4 అండ్ ఇందులో నాకు రైట్ అయినవి 94 అండ్ రాంగ్ అయినవి 2. టోటల్గా నాకు వచ్చిన స్కోరు 93.34. ఓకే, నార్మల్గా మనందరికీ 93.34 అంటే అవుట్ ఆఫ్ 100 చాలా బిగ్ స్కోర్, మంచి స్కోర్. కాంపిటేటివ్లో ఇది మంచి స్కోర్. కానీ ఈసారి ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళ స్కోర్స్ అనేవి మీరు ర్యాంక్ మిత్ర ర్యాంక్ గురుజీలో మీరు చెక్ చేస్తే చాలామంది 100 అవుట్ ఆఫ్ 100 కూడా తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే ఇందులో జనరల్ సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ లేదు. ఈ జనరల్ సైన్స్ కానీ అండ్ జనరల్ అవేర్నెస్ కానీ లేదు. సో పక్కాగా మనం ప్రిపేర్ అయితే 100కి 100% మార్కులు తెచ్చుకోవచ్చు అని ఈ ఎగ్జామ్ నిరూపించింది. సో మీరు కూడా ఇలా స్కోర్ చేయాలి అంటే ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో మీరు చదవాలి. ఓకే, సీరియస్లీ టెల్లింగ్, నాకు కూడా హోప్స్ ఉన్నాయా అంటే కొన్ని సమయాల్లో ఈ మార్క్స్కి కూడా ఏమో సెలెక్ట్ అయితే అవుతాను, సెలెక్ట్ అవ్వకపోతే అవ్వను అన్న దీనిలోనే ఉంది తప్ప పక్కాగా సెలెక్ట్ అవుతాను అన్న కంక్లూజన్కి రాలేము. ఎందుకంటే దీని తర్వాత ఇది CPT 1 మాత్రమే. దీని తర్వాత మళ్ళీ మనకి సైకో టెస్ట్ అనేది ఉంది.
సో సైకో టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత A2 మెడికల్ ఉండాలి. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ జాబ్స్ అనేవి డిసైడ్ అవుతాయి. చాలా తక్కువ పోస్టులు, తక్కువ మందినే పిలుస్తారు. బట్ ఈ మార్క్స్కి కూడా మనకి గ్యారంటీ లేదు అని చెప్తున్నానంటే, మీరు ఫ్యూచర్లో జరిగే ఎగ్జామ్స్లో ఏ మార్క్స్ గ్యారంటీగా ఉంటుంది అన్న విషయం మీరు ఒక కంక్లూజన్ రావచ్చు. లైక్ 70 వస్తే ఉద్యోగం వచ్చేస్తుందనో, 60 వస్తే ఉద్యోగం వచ్చేస్తుందనో, ఈ డ్రామా నుంచి లేదా ఈ ట్రామా నుంచి మీరు బయటకు రావాలి. ఓకే, మన ప్రిపరేషన్ 100 మార్క్స్కి ఉండాలి. మన స్కోర్ కూడా మినిమం 85% అబోవ్ ఉండాలి. ఇది కొద్దిగా చెప్తుంటే ఓవర్లా ఉంటుంది, కానీ ప్రెజెంట్ ట్రెండ్ ప్రకారం అదే జరుగుతుంది. పోస్టులు సంఖ్య అనేది తగ్గిపోతుంది. స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ సంఖ్య అనేది పెరిగిపోతుంది. ఇంతకుముందు ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అక్కడ చదువుకున్న వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చేవి. అక్కడ చదువుకున్న వాళ్ళకి వాల్యుబుల్ రిసోర్సెస్ అనేవి దొరికేవి. కానీ ఇప్పుడు అలా కాదు. అందరికీ ఆన్లైన్లో వాల్యుబుల్ రిసోర్సెస్ అనేవి వాళ్ళ దగ్గరికి వచ్చేసాయి. సో ప్రతి ఒక్కరు చాలా బాగా చదువుకుంటున్నారు. దానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు చూస్తే 100 అవుట్ ఆఫ్ తెచ్చుకోవడం అనేది నార్మల్గా చాలా మంది కాంపిటేటివ్లో సాధ్యం కాదు అంటారు, కానీ ఇప్పుడు వచ్చాయి. నేను కూడా ఈ 2 మార్కులు ఎక్కడ పోయి అంటే, ఒక మార్కు మ్యాథ్స్లో పర్సంటేజెస్ క్వశ్చన్ నుంచి పోయింది ఓవర్లుక్లో. ఇంకొక మార్క్ ఏమో ఈ ప్యాసేజెస్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్లో ఒక మార్క్ పోయింది. ఈ ప్యాసేజెస్ నుంచి వచ్చిన క్వశ్చన్ని మేబీ నేను చేయకపోవచ్చు, కానీ కరెక్ట్గా వెరిఫై చేసుకుంటే ఈ పర్సంటేజెస్ నుంచి వచ్చిన క్వశ్చన్ కూడా నేను చేసేవచ్చు. సో ఇది నా స్కోరు. అండ్ ఈ సెక్షన్ కంట్రోలర్ అనే ఎగ్జాము ఫ్యూచర్లో వచ్చే రైల్వే ఎగ్జామ్స్ యొక్క దిశ 2 మార్చేస్తుంది. మన థాట్ కూడా మారాలి. మ్యాథ్స్ నుంచి 30 క్వశ్చన్స్ ఇస్తే 30 అవుట్ ఆఫ్ 30 వచ్చేలా చదవాలి. రీజనింగ్ నుంచి 30 ఇస్తే 30 అవుట్ ఆఫ్ 30 వచ్చేలా చదవాలి. జనరల్ సైన్స్ నుంచి ఎంత వస్తే 70% వచ్చేలాగా మనం చదవాలి. ఎగ్జామ్లో వస్తాయా రాదా అన్నది సెకండరీ. మన ప్రిపరేషన్ మాత్రం 100% మార్క్స్ మాత్రం ఉండాలి. ఇది డిసైడ్ చేస్తుంది అనమాట ఈ ఎగ్జామ్. ఓకే, దీని తర్వాత మీకు చెప్పాను కదా, ఒక బిగ్ అప్డేట్ మీకు ఫ్యూచర్లో మీ ప్రిపరేషన్కి నేను ఎలా తోడ్పడతాను అలాగని. ఇక్కడ చూడండి, మీకు ఇలా డే బై డే నేను ఈ విధంగా డే బై డే మీకు ప్లాన్ చేసి ఫస్ట్ డే ఏం చదవాలి, సెకండ్ డే ఏం చదవాలి, థర్డ్ డే ఏం చదవాలి, ఇలా డే బై డే మీకు ప్లాన్ చేసి ఒక ఎక్సెల్ ద్వారా ఎవ్రీడే ఈ యొక్క షెడ్యూల్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో డే బై డే మనకు కష్టం అనిపిస్తే వీక్లీ ఫస్ట్ ఒక వీక్ మొత్తానికి ఏం చదవాలో నీట్గా రెడీ చేసి డే 1, డే 2, డే 3 ఇలా రెడీ చేసి వీక్ మొత్తం ఏ సిలబస్ని ఎంత కంప్లీట్ చేయాలి, ఏ టాపిక్స్ నుంచి ఏం చదవాలి అన్న విషయాన్ని మీకు ప్రాపర్గా అలైన్ చేసి ఈ షెడ్యూల్ అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ నేము SSM లాజిక్స్ అని ఉంటుంది. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ టెలిగ్రామ్ లింక్ అనేది మీకు పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఎవ్రీ వీక్ మీకు ఒక షెడ్యూల్ అనేది వస్తుంది. ఇంతవరకు మీరు ఒక పద్ధతి ప్రకారం ప్రిపేర్ అవ్వచ్చు, ప్రిపేర్ అవ్వకపోవచ్చు. ఈ వీడియో చూసిన వాళ్ళు నాకంటే బాగా ప్రిపేర్ అయ్యి నాకంటే బాగా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, తక్కువగా రాసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ ఫ్యూచర్లో మీరు ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామందికి రైట్ డైరెక్షన్ దొరకదు, రైట్ గైడెన్స్ దొరకదు. సో ఎందుకంటే నేనే ఎటువంటి కోచింగ్ లేకుండా చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను. లైక్ ఇంగ్లీష్ని ఎలా డీల్ చేయాలి, మ్యాథ్స్ని ఎలా డీల్ చేయాలి, రీజనింగ్ ఎలా డీల్ చేయాలి అన్న విషయాల్ని ఫైండ్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి చాలా టైం పట్టేసేది, ఎవరో చెప్పేవాళ్ళు లేక. బట్ మీకు ఆ ప్రాబ్లం లేదు. ఈ ఛానల్ ద్వారా నేను ఖచ్చితంగా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫ్యూచర్లో మ్యాథ్స్లో ఉన్న అన్ని టాపిక్స్కి బేసిక్స్ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ యొక్క రికార్డింగ్ అయిపోయింది అండ్ దాని ఎడిటింగ్ అది ఉంది. సో అన్ని పనులు నేనే చేసుకోవాలి కాబట్టి కొద్దిగా టైం పట్టుద్ది. అండ్ దీంతో పాటు నేను కూడా మీతో పాటు ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఫ్యూచర్లో మనకి NTPC ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ NTPC ఎగ్జామ్కి నేను ప్రిపేర్ అవ్వాలి. అండ్ ప్రిపేర్ అయ్యి మీన్ టైంలో ఎప్పుడైతే నాకు మధ్యలో టైం దొరుకుతుందో ఆ టైం దొరికినప్పుడు నేను ఏదో ఒక టాపిక్ మీద వీడియో చేసి మీకు అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీరందరూ కూడా ఈ SSM లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇది అప్డేటు
ఇంతటితో వీడియో అయిపోయింది. ఫ్యూచర్ వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. అందరికి బాయ్ బాయ్.